Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఆయుర్వేద వైద్యాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియోస్ ఇవి. ప్రస్తుతం మనం 30 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న హెర్బలిస్ట్ ఇంకా న్యాచురల్ హీలర్ ఆంజనేయరాజు గారితో ఉన్నాము. మేము ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి ఎవరొక పేషెంట్ ఇక్కడ ఉంటుంటారు. ఓపికగా ఒక అరగంట సేపు విని అసలు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు తెలుసుకొని మూలం ఎక్కడుంది ఏంటి వాళ్ళకని చెప్పి ఆయుర్వేదంకి సంబంధించిన మెడిసిన్ ఇస్తూ ఉంటారు. ఈ లేహ్యాలు కానివ్వండి, మెడిసిన్ అనకూడదేమో, అది అమృతంలాగా పనిచేస్తుందంట వాళ్ళకి. వాళ్ళు వాడి ఇంకా ఫారెన్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, స్నేహితులకి, రిలేటివ్స్కి అందరికీ కూడా ఇస్తున్నారు. ఇది ప్రమోషనల్ వీడియో ఎంత మాత్రం కాదు. సో ఒక 10 సార్లు పైగా నేను సార్తో వీడియోస్ చేశాను కాబట్టి నేను జెన్యూన్గా చెప్తున్నది అనమాట. మీకు ఎవరికైనా కానీ ఆరోగ్యపరమైన సమస్యలు ఉండి ఏదైనా అల్లోపతి మెడిసిన్ యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఖర్చు భరించలేము, ఎంత మెడికేషన్ యూజ్ చేయలేకపోతున్నాం అనుకుంటే ఒక్కసారి ఖచ్చితంగా సార్ దగ్గరికి వచ్చి మీ సమస్యను చెప్పి ఖచ్చితంగా మెడిసిన్ తీసుకొని వెళ్ళండి. మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. ఈరోజు ఒక మంచి వీడియో, మంచి కాన్సెప్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్ నిజంగా నా పర్సనల్గా ఇచ్చిన రివ్యూ ఇది. మిమ్మల్ని పొగడాలని కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. అయితే మనం చేసిన వీడియోస్లో కింద కామెంట్స్లో నాకు గుండె ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి జస్ట్ ఇలా దండం పెట్టినట్టుగా కూడా పెట్టి ఏం చేయాలో చెప్పండి, అసలు నేను ఏం తినాలో చెప్పండి, నా వయసు ఇంత 55 అని మెన్షన్ చేశారు. నిజంగా మన ఆరోగ్యంగా ఉండాలి, మన గుండెకి ఎలాంటి ఆపద రాకుండా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మార్చుకునేవి ఏమైనా ఉంటాయా? అసలు గుండెకి సంబంధించిన ఏ సమస్య రాకుండా ఉండాలంటే మన జీవన శైలి అనేది ఎలా ఉండాలి సార్? ఫుడ్ హ్యాబిట్సే కాదమ్మా, జీవన శైలి అనేది కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ వ్యాయామం కానివ్వండి, యోగా కానివ్వండి, లేకపోతే ఒక స్పోర్ట్స్, ఒక గేమ్, ఏదో ఒకటి శ్రమ, శారీరకమైన శ్రమ అనేది చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళకి తొందరగా గుండె వ్యాధి అనేది రాదమ్మా. అదేవిధంగా ఇప్పుడు పల్లెటూరులో ఉంటారమ్మా, పొలాల్లో పనిచేస్తారు, రోజు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో ఉంటారు. వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి, వచ్చిన రికవరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. ఎందుకు ఉంది అలాగా? శారీరకమైన కష్టం, ఎక్సర్సైజ్ అనుకోవచ్చు అది. మనమేమో ఇక్కడ ఏదో జిమ్లని లేకపోతే జుంబాలని గింబాలని ఏయో చాలా రకరకాలు వచ్చేసి ఇక్కడేమో కావాలని డబ్బిచ్చి మరీ మనం వెళ్ళి చేయించుకుంటున్నాం, కాస్త చెమట పట్టేలాగా చేసుకుంటున్నాం. ఇవి ఎందుకు చేస్తున్నామమ్మా? మన బాడీలో ఉన్న ఈ కల్మషాన్ని బయటికి తీసేయాలని, రక్తం చిక్కగా ఉండకూడదని, ఇలాగ అనేక రకాల ఆలోచనలతోటి మనం ఫ్యాట్ పెరగకూడదని ఇలా ఆలోచించి మనం ఫ్యాట్ పెరిగితే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నూనెలు తిరిగితే వచ్చేస్తుంది, ఎనిమి తింటే వచ్చేస్తుంది, కొవ్వు పదార్థాలు తింటే వచ్చేస్తుంది. ఇంకేం తినాలమ్మా? ఏం తిన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుందని చెప్పి. ఈ అన్నిటికీ మూలం ఏంటంటే ఆక్సిజన్ అండి. వ్యాయామం చేసి ఎప్పుడైతే మీరు వ్యాయామం చేశారో, వ్యాయామం చేసినప్పుడు మీ లంగ్స్ ఒగురుపు వస్తుంది కదా మనకి, శ్వాస ఎక్కువ తీసుకుంటాం. అప్పుడు దాకా తీసుకొని శ్వాస ఎక్కువ తీసుకుంటాం కదమ్మా. అప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఈ లంగ్స్ ఎక్కువ ఆక్సిజన్ అనేది తీసుకుని బాడీలోకి పంపుతాయి, బ్లడ్లోకి. ఓకే. అప్పుడు బ్లడ్ ద్వారా మీకు ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఉందో బ్లడ్లో సరిపడి, బ్లడ్లో ఉన్న సెల్స్ కూడా చనిపోవటం అనేది గమ్మున జరగదండి. ఆ సెల్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. పెరిగినప్పుడు రక్తం చిక్కబడదు. ఎప్పుడైతే మీరు ఆక్సిజన్ సరిపడలేదో మీ రక్తంలో ఉన్న కణాలు తొందరగా చనిపోవడం వల్ల, ఈ తొందరగా బయటికి వెళ్ళకపోతే రక్తం చిక్కబడిపోవడం. లేదు, ఈ ఫ్యాట్ అతిగా తింటాం, అంటే అసలు తినకపోయినా తప్పేనమ్మా, అతిగా తింటాం తప్పు, ఎక్కువ తిన్నా తప్పే, చాలా తప్పు అనమాట. అతిగా తినటం వల్ల, హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, అలాగే మనం తినే కెమికల్ ఫుడ్ ఏదైతే ఉందో దాని ఆహారం ఉంది కదా, ఇప్పుడు మనం కూరలు తింటున్నాం, అనేక రకాలు, ఎన్నో రకాలు తింటున్నాం, పళ్ళు తింటున్నాం, అన్నీ స్ప్రేయింగ్ చేసినవి వస్తున్నాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తున్నాయంటే మన శరీరంలో ఉన్న నరాల యొక్క పైన కోటింగ్ ఒకటి ఉంటుంది ప్రతి నరానికి, చాలా సేఫ్ అనమాట అది ఉండటం వల్ల. ఆ కోటింగ్ అనేది పాడైపోతుంది. ఎప్పుడైతే పాడైపోయిందో మనం తిన్న ఆహారంలో ఉన్న ఈ టాక్సిన్స్ బాడీ అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లో కలవడం వల్ల గుండెకి అలసట అనేది పెరిగిపోతుంది. ఓకే. ఆ గుండె తను చాలా ఎక్కువ వర్క్ చేయవలసి వస్తుంది అనమాట.
కొన్ని కోట్ల నాడులు ఉంటాయి మా శరీరంలో. ఉమ్, ప్రతి తల వెంట్రుక కన్నా చాలా తల వెంట్రుకలో 100వ భాగం ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నటి నాడులు కూడా మన బాడీలో ఉంటాయి, కనపడవయి. ఓ అటువంటి నాడుల్లో కూడా బ్లడ్ ఫ్లో పంపాలంటే హార్ట్ ఎంత గట్టిగా పంప్ చేయాలో మీరు అర్థం చేసుకోండి. అవును. ఉమ్, అంటే ఎంత శక్తి ఉండాలో అర్థం చేసుకోండి గుండెలో. ఉమ్, అటువంటి గుండె అలసట లేకుండా చేయాలి. ఉమ్, సేమ్ టైం దానికి వ్యాయామం ఇస్తే అది కూడా గట్టిపడదు. ఉమ్, వ్యాయామం ఇవ్వాలి అంటే ఏం చేయాలమ్మా? ఏదో మంచి గేమ్, సింగిల్స్ ఉమ్. బాగా అలసిపోయేలాగా ఆడడం, లేకపోతే రన్నింగ్ చేయడం, లేకపోతే కాస్త స్కిప్పింగ్. ఎక్కువగా ఊపిరి తీసుకునేలాగా చేయాలి. మంచి వాతావరణం ఉన్న చోటకి వెళ్ళి మనం ఉమ్, చక్కని వాతావరణంలో బతకడం, శ్వాస తీసుకోవడం అక్కడ. ఉమ్, ఇటువంటి అనేక రకాల ప్రోగ్రామ్స్ మనం చేస్తే ఉమ్. మనకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకే. తగ్గి అప్పుడు ఏం చేయాలంటే మనం ఉమ్. ఆహారంలో కొన్ని దీనికి జాగ్రత్తలు తోడు ఇలా చేస్తూనే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. మార్చుకోవాలి. ఉమ్, ప్రాణాయామం అనేది అన్నిటికన్నా బాగా పనిచేస్తుందమ్మా గుండె మీద. ప్రాణాయామం. ప్రాణాయామం అనేది, ఉమ్, ఆ ప్రాణాయామంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. అనేక మంది చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు, శిష్యులు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఉమ్, అక్కడ ప్రాణాయామం ఏది కరెక్ట్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏదైనా కరెక్టే, ఎందుకంటే ఎక్స్ట్రా శ్వాస తీసుకుంటున్నారు మీరు. ఉమ్, అది రాంగ్ వేలో చేస్తున్నారా, రైట్ వేలో చేస్తున్నారా అనేది తర్వాత ఉమ్, మనం మాట్లాడుకోవచ్చు. కానీ శ్వాస అనేది ఎక్కువ తీసుకుంటున్నారు కదా, ఉమ్. 100% ఉపయోగపడుతుందండి అది. ఓకే. మీరు యోగి అవ్వకలేకపోవచ్చు, లేకపోతే ఋషి అవ్వలేకపోవచ్చు, కానీ ఉమ్, ఆరోగ్యపరంగా అయితే కనుక మీరు తీసుకున్న ప్రతి శ్వాస మీకు ఇంపార్టెంట్. ఉమ్, ఎందుకంటే ఆ శ్వాసే ప్రాణం అని చెప్తారు ఉమ్, మన దీంట్లో. ఇక్కడ మళ్ళీ ఆయుర్వేదాన్ని దాన్ని కలుపుకుంటే ఏంటంటే ఆరోగ్యం కావాలి కదా. ఆయుర్వేదంలో అంటే ఆరోగ్యాన్ని బాగు చేసేది, మీ యొక్క శరీరానికి, మీ మనస్సుకి, ఉమ్, అన్నిటికి సుఖంగా ఉంచేది, ఈ శరీరం అనేది దానికి కష్టం లేకుండా కాపాడేది ఆయుర్వేదం. ఉమ్. ఆయు అంటే ఏంటమ్మా? ప్రాణం. ప్రాణం. ఆయు అంటే లైఫే కదా. లైఫ్ అంటే ప్రాణం, ఆయుష్ తెలుగులో అంటారు. ఆయుష్. ఆయువు. ఉమ్, ఆ అందులోంచి వచ్చిందే ఆయుర్వేదం. ఉమ్, వేదం అంటే నాలెడ్జ్, అంటే ఉన్నతమైన నాలెడ్జ్. ఉమ్, అటువంటిది అంటే ఈ శరీరం, ఈ ప్రాణం, ఈ మనస్సు, ఈ ఆత్మ అనండి ఇంకోటి అనండి, దీన్ని కాపాడటానికి మనకి ఉపయోగించుకునేది ఆయుర్వేదం. అదే ప్రకృతి. ఉమ్, ఆ ప్రకృతిని చక్కగా ఉపయోగించుకుని మంచి ఆక్సిజన్ తీసుకుని మంచి నీళ్లు తాగి, ఉమ్. వాటర్ కూడా సరైనది దొరకట్లేదు కదమ్మా మనకి. అవును, అవును. ఆ ఇప్పుడు వాటర్ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆల్కలైన్ వాటర్ అని, లేకపోతే ఈ ఆర్ఓ వాటర్ అని ఇవన్నీ తీసుకొచ్చుకుంటూ ఉంటాం తీసుకొస్తున్నారు. ఇంట్లో. మనకు కావాల్సిన ఆర్వోల్లోనేమో కావాల్సిన మినరల్స్ ఉండవు. ఉమ్, అలా కాదు అని బయటికి తాగితేనేమో అనేక అందులో చాలా ప్రమాదకరమైన టాక్సిన్స్ కానీ మినరల్స్ కానీ ఉంటున్నాయి. క్లోరైడ్స్ అని, ఫాస్ఫేట్స్ అని ఉమ్, ఎన్నో రకాలు ఉంటున్నాయి. వాటి వల్ల మళ్ళీ మనకి ఏమవుతుంది? ప్రమాదం. ఉమ్, ఇలా ఒక్కటి కాదు, అటు వెళ్దామన్నా ఉమ్. నుయ్యి దాటితే గొయ్యి అంటారు చూడండి, అలా ముందు ఉందన్నమాట గొయ్యి పరిస్థితి. నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు. అది ఉమ్, అందుకేంటంటే ఉమ్, దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే అవేర్నెస్ అనేది కావాలమ్మా. ఉమ్, అట్లీస్ట్ మీరు మంచి ఆహారం దొరకదు, ఉమ్, కానీ రన్నింగ్ చేయటం మీ ఇష్టమే కదా, స్కిప్పింగ్ చేయడం మీ ఇష్టమే కదా. కొంచెం ఎక్కడో చోట ఒక 5-10 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి ఏ పార్కు చూసుకుని, ఉమ్, మన ఇంటి పక్కన ఉండొచ్చు, 10 కిలోమీటర్లు ఉండొచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ఉన్నాయమ్మా, ఉమ్, అక్కడికి వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ వారంలో 2 రోజులు ఉమ్, అక్కడికి వెళ్ళిపోయి రన్నింగ్ చేయటం, జాగింగ్ చేయటం, లేకపోతే వ్యాయామం చేయటం, ఇలా ప్రాణాయామం చేయటం, ఇటువంటివి చేశారనుకోండి, ఉమ్, ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఉమ్. మనిషికి జబ్బు రాకూడదంటే ఆక్సిజన్ లెవెల్ పెరగాలమ్మా. ఆక్సిజన్ లెవెల్ మనం తీసుకునే ఆక్సిజన్ ఇంటేక్ అనేది పెంచుకోవాలి. పెంచుకుని ఆక్సిజన్ అనేది మన బాడీలో పెరిగి బాగా శరీరం అంతా అందుతుంది అనుకోండి, జబ్బు నుంచి చాలా వరకు దూరంగా ఉంటారు మీరు. చాలా ఆ ఆక్సిజనే బ్రెయిన్కి ఫుడ్ కాబట్టి బ్రెయిన్ కూడా స్ట్రెంగ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అప్పుడు మీ ఆలోచన అనేది కరెక్ట్గా ఉంటుంది, మీలో అసహనం అనేది పెరగదు, ప్రశాంతంగా ఉంటారు. ఆ విధమైన హ్యాబిట్ రావాలి మన శరీరంలో. మన హార్ట్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే. అదేవిధంగా ఎప్పుడైతే మనం సరైన ఆరోగ్యం లేదు, ఒకరోజు నైట్ 7ంటికి తింటాం, ఒకరోజు 12ంటికి తింటాం, లేకపోతే తెల్లవారుజామున 4ంటికి తింటాం, 5ంటికి తింటాం, సరైన టైంకి ఫుడ్ తినకపోవటం, ఫుడ్ తినేటప్పుడు కూడా ఎక్కువ ఉప్పు తినేయడం, లేకపోతే ఎక్కువ కారం తినేయడం, లేకపోతే బాగా వేడిది అసలు మనం ముట్టుకోలేమన్నంత వేడి తింటారు కొంతమంది. ఇటువంటి అనివెన్ దీని వల్ల కూడా అనేక రకాల జబ్బులు వస్తాయండి. అలాగే విరుద్ధాహారం అని ఉంటుంది ఆయుర్వేదంలో. సపోజ్ నాన్ వెజ్ తిన్నప్పుడు పాలు తాగకూడదు, నాన్ వెజ్ తిన్న రోజున పాలు తాగకూడదు, ఎగ్ గుడ్డు పాలు తాగకూడదమ్మా, చికెన్కి ఫిష్కి అస్సలు తాగకూడదు పాలు.
మళ్ళీ పెరుగుకి పాలకి సంబంధం లేదు. మనం పాలంటే మళ్ళీ పెరుగు కూడా ప్రమాదం అని అడుగుతారు కొందరు. పెరుగు ఎగ్కి, చికెన్కి, ఫిష్కి పనిచేయదు, మటన్కి పర్వాలేదు. అది కూడా నాటుకోడికి కూడా పెరుగు వాడుకోవచ్చు మనం. ఆ రోజు పెరుగు తినొచ్చు, మనం పాలు తాగకూడదు. పాలు తాగకూడదు. ఒక 6 hours అయినా గ్యాప్ ఉండాలి. ఉంటే కనుక ఈ విరుద్ధ ఆహారాలు తినటం వల్ల కూడా మన బాడీలో రక్తం అనేది చెడిపోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే ఒక్కసారి చూపించదు కదా సార్, ఏదైనా స్లోగా జరుగుతూ ఉంటుంది బాడీలో. తట్టుకునేంత వరకు ఓకే సార్, ఒకసారి తాగారా ఓకే, 2 సార్లు ఓకే, తట్టుకోలేనప్పుడు అప్పుడు మనకి ఏమైనా వస్తుంది. సంవత్సరాల తరబడి మనం అంటే పాలు, గుడ్డు, మంచి ఆహారం అని పిల్లలకి ఇచ్చేస్తాం కదమ్మా. నేను ఈ ఆయుర్వేదం మధ్యలో మానేసినప్పుడు కూడా నేను దీని గురించి ఆలోచించుకుని నా పిల్లలకు కూడా అదే పెట్టా. తర్వాత ఎంత తప్పు చేసాం అనేది తెలుసుకున్నాం. ఈ పిల్లల నుంచి కూడా వ్యాయామం చేయించడం అమ్మా. అదేవిధంగా ఎప్పుడైతే మీరు వ్యాయామం చేశారండి, చాలా రిగరస్గా చేశారు, అప్పుడు మీ బీపీ చూసుకుంటే ఎంత ఉంటుందమ్మా? 250 కూడా ఉండొచ్చు, 300 కూడా ఉండొచ్చు. మానేశారు, మళ్ళీ ప్రశాంతంగా ఉన్నారు, మళ్ళీ 80కి 120కి వచ్చింది కదా. అంటే మీరు రిగరస్గా చేసినప్పుడు ఆ 200 దాటి వెళ్ళినప్పుడు కూడా మీ శరీరం తట్టుకోవడం అనేది అలవాటు చేసుకుంది, మీ గుండె తట్టుకోవడం అనేది అలవాటు చేసుకుంది. అప్పుడు మీకు సడన్ గా రేజ్ అయినా కూడా దాన్ని తట్టుకునే అలవాటు, దానికి అలవాటు పడిపోయి ఉంది. కాబట్టి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసిన వాడికి 180, 170 వచ్చినా చనిపోవడానికి అవకాశం ఉంది. 200 వచ్చినా, చేసే వాళ్ళకి 250 వచ్చినా తట్టుకునే అలవాటు ఉంది. ఎలా అలవాటు అయింది? అది వ్యాయామం అలవాటు. ముందుగా మనం వ్యాయామం చేయడం వల్ల. అంచేత ఈ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆహారం అట్ ద సేమ్ టైం ఏదైతే గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయో, బ్లాకేజీలు కానీ ఇలాంటివి, వాళ్ళు కాల్షియం ఆహారం తక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి. అలాగే నేను కొలెస్ట్రాల్ ఉందన్న ఒక ఆయన వస్తే చాలా పెద్ద పోస్ట్ అయింది, ఆయనకి మటన్ అంటే చాలా ఇష్టం అంట. మీరు మొదర మటన్ తినకండి, లేత తినండి. మీకు ఇంట్లో సర్వెంట్లు, నౌకర్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని పంపి మీరు లేతది తెప్పించుకోండి, డైలీ తినాలంటే తినండి, కావాలంటే తినండి అని. 2 నెలలుగా ఆయన కొలెస్ట్రాల్ తగ్గిపోయింది. ఆయన ఆ 2 నెలల్లో 45 రోజులు నేను తిన్నానండి మటన్, ఏం అవ్వలేదు, చాలా బాగా పనిచేసింది. అలాగే అందరికీ మనం మందులు ఇచ్చేస్తే అందరికీ తగ్గిపోతుందని చెప్పలేము. ఒక్కొక్క మనిషి శరీరానికి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. వాళ్ళ శరీరత్వాన్ని బట్టి మనం ట్రీట్ చేయాలి వాళ్ళని. ఈ ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా మన వాళ్ళు వాడేది ఏంటంటేనమ్మా, తిప్పతీగ, అర్జున, ఈ 2 గుండె యొక్క ఆరోగ్యాన్ని చాలా బాగా బాగు చేస్తాయి. అట్ ద సేమ్ టైము కొంచెం సాఫ్రాన్ కూడానమ్మా. సాఫ్రాన్ 1-2 పలుకులు మీరు టీలో కానీ, డికాక్షన్ కానీ, కాఫీ కానీ ఇలాంటిలో వేసుకున్నా కూడా గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా బాగు చేస్తాయి. అంచేత ఈ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు వ్యాయామం చేయటం అమ్మా, అలాగే సాఫ్రాన్ కొంచెం వాడుకోవటం. ఏదో 1-2 కాస్ట్లీ అఫైర్ కాబట్టి అది మన తెల్ల మధ్య అని దొరుకుతుందమ్మా, అర్జున అంటారు దాన్ని. దాని తాట యొక్క పౌడర్ కషాయం పెట్టుకున్నామా, ఒక చెంచా, చిన్న చెంచా, ఐస్ క్రీమ్ చెంచా పౌడర్ వేసి కషాయం పెట్టుకుని అందులో కొంచెం బెల్లం కలుపుకుని అది రోజు ఉదయం సాయంత్రం ఒక 2-3 నెలలతో అయితే చాలా గుండె జబ్బులు సబ్సైడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఎవరైనా కానీ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది అని ముందుగా ఏదైనా మీకు సిమ్టమ్స్ కనిపిస్తున్నా, లేకపోతే అసలు రావద్దు అనుకున్నా కానీ వ్యాయామం చేస్తూ ఉండండి, ఫుడ్లో కొన్ని మార్పులు అయితే చేసుకోండి. సార్ ఏవైతే చెప్పారో, మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా అవి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. వేరే అంటే దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది, అసలు గుండె పాడైపోతే దానికి ఆల్టర్నేటివ్ ఉండదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.